హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎవరికైనా సరే ఒక కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ అనేది వస్తే దాని తర్వాత మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ముందు వీడియో చెప్పినట్టు ఏదైనా యాప్స్ వల్ల కానీ దేని వల్ల అయినా కానీ మీకు ఒక కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తే ఆఫర్ లెటర్ వచ్చిందనే సంతోషంతో గుడ్డిగా కళ్ళు మూసుకొని సైన్ చేసి పంపిస్తే చాలా తప్పులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీరు ఇంటర్వ్యూలో మీకు వాళ్ళు చెప్తారు ఓకే 3000 శాలరీ ఇస్తాం, 8 hours డ్యూటీ ఇస్తామని. ఓకే, కొన్ని కంపెనీలు ఏం చేస్తారంటే అలా చేయకుండా ఆఫర్ లెటర్ వాళ్ళు 12 hours మెన్షన్ చేసి అవుట్ లీవింగ్ ఉండాలి, ట్రాన్స్పోర్ట్ ఇవ్వము, మళ్ళీ మీకు 2500 శాలరీ ఇస్తాము, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాంట్లో టైపింగ్ చేసి మీతో సైన్ తీసుకుంటారు. ఓకే, మీరు అదంతా ఏం తెలియకుండా మీరు గుడ్డిగా సైన్ చేసి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో మాకు చెప్పింది ఏంటంటే 8 hours డ్యూటీ ఇస్తాము, అకామిడేషన్ ఇస్తాము, ఇవన్నీ ఇస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేసిరంటే వాళ్ళు ఆఫర్ లెటర్లో మీరు సైన్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళంటారు నువ్వు ఆఫర్ లెటర్లో సైన్ చేసినావు, ఇవన్నిటికి నేను అగ్రీ అని, ఇప్పుడు మేము ఏం చేయలేము, ఇష్టం ఉంటే చేయొచ్చు లేదంటే వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. కాబట్టి ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఎవరికైనా సరే ఒక కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తే దాన్ని టాప్ టు బాటమ్ ఫుల్గా దాన్ని చదివి అర్థం చేసుకొని అన్ని మీకు ఓకే అనిపిస్తే దాని తర్వాత సైన్ చేయండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాదు, మీకు అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో చదివిపించి దాని తర్వాత సైన్ చేసి దాని తర్వాత ఆ కంపెనీకి మీ యొక్క ఆఫర్ లెటర్ పంపిస్తే అప్పుడు వాళ్ళు మీ వీసా ప్రాసెస్ అనేది చేస్తారు. ఓకే.